Hi Tim. Now I am discussing process management commands. In Linux operating system, every command, ప్రతి command కూడా in Linux లో it triggers one process. ప్రతి command లేదా జాబ్ it triggers one process. సో ద ఆ ప్రాసెస్ ని మేనేజ్ చేయడానికి కొన్ని కమాండ్స్ ఉన్నాయి. ఈ కమాండ్స్ ఏంటంటే ఎఫ్జి అంటే ఫోర్ గ్రౌండ్, ఈ బీజీ అంటే బ్యాక్గ్రౌండ్, జాబ్స్ అంటే ఇట్ ఈ జాబ్స్ కమాండ్ షెల్లో ప్రజెంట్ కరెంట్ షెల్లో ఎన్ని జాబ్స్ రన్ అవుతున్నాయి అని డిస్ప్లే చేస్తుంది. ఈ నోహప్ ఏంటంటే కరెంట్ షెల్ టర్మినేట్ చేసినా కూడా ఈ నోహప్ కమాండ్ ద్వారా ఎగ్జిక్యూట్ అయిన జాబ్స్ లేదా కమాండ్స్ అవి టర్మినేట్ కావు, అవి బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూనే ఉంటాయి. ఈ నోహప్ కమాండ్ ద్వారా రన్ అయిన కమాండ్స్. డిస్ఓన్ అంటే ప్రతి కమాండ్ ఇండిపెండెంట్ అయిపోతుంది. ఇది కరెంట్ షెల్ నుంచి రిమూవ్ అవుతుంది. వీ కెన్ మనం రిమూవ్ చేసేయచ్చు కరెంట్ షెల్ నుంచి. జాబ్స్ కమాండ్ ద్వారా కూడా మనం చూడలేము డిస్ఓన్ చేసిన కమాండ్స్ ని, జాబ్స్ ని. సో ఇది బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూ ఉంటుంది, బట్ మనకైతే దాని నోటిఫికేషన్స్ ఏమి రావు. బట్ కరెంట్ జాబ్ అయితే రన్ అవుతూ ఉంటుంది ఈ డిస్ఓన్ ద్వారా. నో హబ్ ద్వారా అయితే ఏంటంటే ఈ రెండు ఏంటంటే జాబ్ అనేది టర్మినేట్ అవ్వదు. కరెంట్ సెల్ లాగౌట్ అయినా లేకపోతే టర్మినేట్ చేసినా కూడా ఈ జాబ్స్ అనేటివి టర్మినేట్ అవ్వవు, రన్ అవుతూనే ఉంటాయి బ్యాక్గ్రౌండ్ లో. బట్ ఈ నో హబ్ ద్వారా రన్ అయిన కమాండ్స్ మనం చూడగలం, మనకు నోటిఫికేషన్స్ వస్తాయి. డిస్ఫోన్ ద్వారా చేసిన కమాండ్స్ లేదా జాబ్స్ మనం చూడలేం. సో మనం టెర్మినల్లో ఇవి వెరిఫై చేద్దాం. సపోజ్ ఐ విల్ యూస్ స్లీప్. నేను స్లీప్ కమాండ్ అనేది ఒకటి వాడి నేను 200 లేదా 2000 ఇచ్చాను. ఇది నేను స్లీప్ 2000 ఇలా ఇస్తే ఇది ఫోర్ గ్రౌండ్ లో రన్ అవుతుంది. ఇది ఫోర్ గ్రౌండ్ ప్రాసెస్. నేనేం చేయాలంటే ఇప్పుడు దీన్ని బ్యాక్గ్రౌండ్ లో రన్ చేయాలి. ఇలా రన్ చేస్తే నేను ఫోర్ గ్రౌండ్ లో నేను ఇంకో కమాండ్ రన్ చేయలేను. ఎందుకు? ఈ కమాండ్ అనేది ఇప్పుడు రన్ అవుతా ఉంది. నేను దీన్ని స్టాప్ చేసి వేరే కమాండ్ నేను రన్ చేయాలంటే ఈ ప్రాసెస్ స్టాప్ అయిపోతుంది. సో మాక్సిమం నేను బ్యాక్గ్రౌండ్ లో రన్ చేయడానికి చూస్తాను. సో దానికోసం నేను ఏంటంటే ఈ కమాండ్ నేను ఇప్పుడు స్టాప్ చేశా. కంట్రోల్ జెడ్ వాడి స్టాప్ చేయొచ్చు. ఏ ప్రాసెస్ అయినా కూడా లైనెక్స్ లో కంట్రోల్ జెడ్ వాడి స్టాప్ చేసేయచ్చు. కంట్రోల్ సి వాడితే టర్మినేట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ జాబ్ ఐడి అనేది దీనికి జాబ్ ఐడి 1, ఇది కరెంట్ స్టేటస్ స్టాప్ అయ్యింది. దీని కమాండ్ వచ్చేసి స్లీప్ కమాండ్. సో నేనేంటంటే దీన్ని నేను బ్యాక్గ్రౌండ్ లోకి పంపించాలి జాబ్. నేను ఇప్పుడు జాబ్స్ కమాండ్ ద్వారా రన్ చేస్తే ఒక్క జాబ్ చూపిస్తుంది, అది కూడా స్టాప్ స్టేట్ లో ఉంది. సో బీజీ కమాండ్ వాడి ఈ బీజీ స్టేట్ ది జాబ్ ఐడి మనం ఇక్కడ ఇవ్వాలి. బీజీ స్పేస్ పర్సెంటేజ్ వాడచ్చు, వాడకపోవచ్చు. పర్సెంటేజ్ వాడకపోయినా కూడా ఇది వర్క్ అవుతుంది, పర్సెంటేజ్ వాడినా వర్క్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే యాంపర్సెంట్ స్లీప్ 2000 యాంపర్సెంట్ అని ట్రిగ్గర్ అయింది. ఈ యాంపర్సెంట్ ఎందుకు ట్రిగ్గర్ అవుతుందంటే మనం ఏదైనా ఒక జాబ్ బ్యాక్గ్రౌండ్ లో రన్ చేయడానికి యాంపర్సెంట్ వాడతాం. సో ఇప్పుడు నేను జాబ్స్ ని లీస్ట్ చేస్తే ఇది ఇందాక స్టాప్డ్ స్టేట్ లో ఉంది, ఇప్పుడు రన్నింగ్ స్టేట్ లో ఉంది. సో ఏదైనా అంతే, ఏదైనా ఏ జాబ్ అయినా కూడా స్టాప్డ్ స్టేట్ లో ఉన్నప్పుడు మనము దాన్ని రన్ చేయాలి అంటే మనం దాన్ని బ్యాక్గ్రౌండ్ లోకి పంపించుకొని దాన్ని రన్ చేసేయచ్చు. సో సపోజ్ ఇప్పుడు ఏంటంటే ఇది ఫోర్ గ్రౌండ్ లో ఉంది. ఇక్కడ మీరు చూస్తే ఈ కమాండ్ కి యాంపర్సెంట్ లేదు, ఇక్కడ 2000 పక్కన ఇక్కడ యాంపర్సెంట్ ఉంది. సో ఇది ఫోర్ గ్రౌండ్ లో రన్ అవుతా ఉంది. సేమ్ వే ఇదే కమాండ్ ని మళ్ళీ నెక్స్ట్ ఫోర్ గ్రౌండ్ కి తీసుకురావాలి. ఇప్పుడు జస్ట్ నేను బ్యాక్గ్రౌండ్ కి పంపించా, ఫోర్ గ్రౌండ్ కి తీసుకురావాలంటే సేమ్ ఎఫ్జి కమాండ్ వాడచ్చు. ఎఫ్జి కమాండ్ వాడి యాంపర్సెంట్ 1 అని ఇస్తే ఇది మళ్ళీ నెక్స్ట్ ఫోర్ గ్రౌండ్ లోకి వచ్చేస్తుంది. మళ్ళీ మనం వెయిట్ చేయాలి ఆ జాబ్ అయిపోయే వరకు. సో ఇలా బ్యాక్గ్రౌండ్ లేకైనా పంపించచ్చు, ఒక ప్రాసెస్ ని ఫోర్ గ్రౌండ్ లేకైనా పంపించచ్చు ఈ ఎఫ్జి అండ్ బీజీ కమాండ్స్ వాడి. నెక్స్ట్ ఏంటి, ఆ, ఈ ఈ జాబ్ అనేది నేను ఈ టెర్మినల్ ని క్లోజ్ చేస్తే
ఈ జాబ్ అనేది ఇప్పుడు అది రన్ అవ్వాలి. బట్ అది రన్ అవ్వదు. నేను టెర్మినల్‌ని ఇప్పుడు క్లోజ్ చేశా గదా! ఒక్క జాబ్ గూడా అది అక్కడ ఉండదు. ఎందుకంటే ప్రతి ప్రాసెస్‌కి టెర్మినల్ ఇది బాష్ షెల్ అనేది పేరెంట్ ప్రాసెస్. సో, ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ నేను జాబ్స్ అని ఇస్తాను. చూడండి ఒక్క జాబ్ గూడా రన్ అవ్వట్లేదు. ఎందుకంటే ఈ టెర్మినల్ నేను క్లోజ్ చేసినప్పుడు ఆ చైల్డ్ ప్రాసెస్ నేను ఇక్కడ ఏమైతే స్లీప్ ప్రాసెస్‌లన్నీ ఎగ్జిక్యూట్ చేశానో అవి గూడా క్లోజ్ అయిపోతాయి. ఎందుకంటే ఈ షెల్ అనేది పేరెంట్ ప్రాసెస్ ఫర్ దోస్ చైల్డ్ ప్రాసెసెస్. సో, ఇప్పుడు మనము ఇండిపెండెంట్ చేయాలి. ఆ పేరెంట్ ప్రాసెస్ నుంచి ఇండిపెండెంట్ చేయాలి ఆ జాబ్‌ని. సో, ఆ ఇండిపెండెంట్ చేయడానికి మనమే వాడొచ్చంటే నోహప్ కమాండ్ వాడొచ్చు. ఇప్పుడు మనం చూస్తే నేను జాబ్‌ని రన్ చేయొచ్చు నోహప్ కమాండ్ వాడి. నోహప్ స్లీప్ 2000 ఇలా మనం ఇచ్చామంటే ఈ కమాండ్ ఈవెన్ మనము యూజర్ లాగౌట్ చేసినా లేదంటే ఇది టెర్మినల్ క్లోజ్ చేసినా బ్యాక్‌గ్రౌండ్‌లో ప్రాసెస్ రన్ అవుతూనే ఉంటుంది. నేనిప్పుడు ఇది బ్యాక్‌గ్రౌండ్‌లో పంపించేశాను. సో, ఈ ప్రాసెస్ ఐడీతో రన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను చూస్తే కంట్రోల్ సి ఇచ్చాను. ఇప్పుడు జాబ్స్‌ని చూస్తే ఇది రన్ అవుతూ ఉంది విత్ నోహప్ కమాండ్. సో, ఇది టెర్మినల్ నుంచి ఇండిపెండెంట్‌గా రన్ అవుతుంది. నేను ఇంకో కమాండ్ కూడా ఇచ్చాను. స్లీప్ 2000 సారీ యాంపర్సెంట్. సో, ఇది కూడా బ్యాక్‌గ్రౌండ్‌లోకి ట్రిగ్గర్ అయింది. నేనిప్పుడు జాబ్స్ కమాండ్ వాడి ఈ 2 చూడొచ్చు. ఇప్పుడు చూస్తే పీఎస్3 ఏ యూజరు? ఈ యూజర్ ద్వారా కమాండ్స్ అన్నీ రన్ అవుతున్నాయి. సారీ. సో, ఇక్కడ మనకు ప్రతి పేరెంట్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు. సిస్టమ్ డి అనేది పేరెంట్ ప్రాసెస్. అండర్ సిస్టమ్ డి ఈ ప్రాసెస్‌లన్నీ ఇక్కడ స్లీప్ అనే ఒక ప్రాసెస్ కూడా రన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తే జీనోమ్ టెర్మినల్, జీనోమ్ టెర్మినల్ అంటే ఇది. ఇక్కడ మీరు గమనిస్తే జీనోమ్ టెర్మినల్ బాష్ పీఎస్3 నేనిక్కడ పీఎస్3 అనే ఒక కమాండ్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేశాను. స్లీప్ కమాండ్స్ 2 ఎగ్జిక్యూట్ చేశా. సో, ఈ బాష్ షెల్ అనేది పేరెంట్ ప్రాసెస్. ఇక్కడ మీరు చూస్తే బాష్ షెల్‌లో 2 ఉన్నాయి. ఈ బాష్ షెల్‌కి పేరెంట్ ఎవరు? జీనోమ్ టెర్మినల్. సో, నేనిక్కడ ఈ జీనోమ్ టెర్మినల్ ఇది క్లోజ్ చేస్తే, ఈ జీనోమ్ టెర్మినల్ క్లోజ్ చేసినప్పుడు ఇవన్నీ చైల్డ్ ప్రాసెస్ కాబట్టి ఇవి క్లోజ్ అయిపోతాయి ఆటోమేటిక్‌గా. సో, ఇది ఇది ఒక మనం ఇండిపెండెంట్ చేయడానికి నోహప్ కమాండ్ వాడాం. నోహప్ కమాండ్ వాడితే ఈ ప్రాసెస్ అనేది ఇక్కడ జీనోమ్ టెర్మినల్ నుంచి ఇండిపెండెంట్ ప్రాసెస్ అయిపోతుంది. సో, అందుకని ఇక్కడ నోహప్ కమాండ్ మనం ఇచ్చాం. నోహప్ కమాండ్ ఇస్తే ఈ జీనోమ్ టెర్మినల్ మనం క్లోజ్ చేసినా, యూజర్ లాగౌట్ చేసినా కమాండ్ అనేది రన్ అయితా ఉంటది. సో, దానికోసం నోహప్ కమాండ్ వాడతాం. మనం ఇప్పుడు నెక్స్ట్ డిసోన్ కమాండ్ వాడాలి. డిసోన్ కమాండ్ వాడితే అది జస్ట్ రిమూవ్ చేసేస్తది. డిస్మోన్ కమాండ్ వాడితే జాబ్స్ కరెంట్ స్టేటస్ నుంచి రిమూవ్ అయిపోతాయి. కరెంట్ షెల్ నుంచి రిమూవ్ అయిపోతాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి డిసోన్ కమాండ్ ఇప్పుడు వాడితే దాని నోటిఫికేషన్స్ మనకైతే రావు. బట్ ఆ ప్రాసెస్ అయితే రన్ అయితా ఉంటది బ్యాక్‌గ్రౌండ్‌లో. డిసోన్ నేను దీని జాబ్ ఐడి ఇక్కడ ఇవ్వాలి. డిసోన్ 2 ఇక్కడ ఇస్తే ఈ కమాండ్ నో సచ్ జాబ్ అని ఉంది. బట్ నేను ఇక్కడ ఏంటంటే ఇక్కడ సారీ డిసోన్ %2 ఇక్కడ %2 అని ఇచ్చి ఇప్పుడు నేను చూస్తే జాబ్స్‌లో ఇక్కడ స్లీప్ అనే సెకండ్ ఇక్కడ జాబ్ ఐడి విత్ సెకండ్ స్లీప్ అనే ప్రాసెస్ ఇక్కడ కరెంట్ షెల్ నుంచి వెళ్ళిపోయింది. లేదు. ఎందుకంటే డిస్ఓన్ కమాండ్ మనం యూజ్ చేసాం. డిస్ఓన్ కమాండ్ యూజ్ చేసి మనం చేసే కరెంట్ షెల్ నుంచి ఆ జాబ్ ప్రాసెస్ ఐడి అనేది
టర్మినేట్ అయిపోతుంది. PS3 అనిల్ కుమార్ రెడ్డి. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ జీనోమ్ టెర్మినల్ కింద ఈ టెర్మినల్ ఏం రన్ అవుతున్నాయంటే ఇందాక స్లీప్ ప్రాసెస్ రన్ అవుతున్నాయి కదా, ఇప్పుడు కూడా 2 స్లీప్ ప్రాసెస్ రన్ అవుతున్నాయి. బట్ మనము జాబ్ కమాండ్ ట్రిగ్గర్ చేస్తే అది చూపించలేదు. ఇక్కడ 2 స్టార్ అని ఉంది కదా, 2 స్టార్ అంటే 2 ప్రాసెస్లు రన్ అవుతున్నాయని అర్థం. 3 స్టార్ అంటే 3 ప్రాసెస్లు రన్ అవుతున్నాయని అర్థం. కావాలంటే మీకు ఇంకొక స్లీప్ కమాండ్ చూపిస్తాను. ఇప్పుడు నేను ఇంకొక ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేశాను. జాబ్ కమాండ్తో 2 చూపిస్తున్నాయి. ఇప్పుడు నేను PS3 వాడి ఈ యూజర్కి ఎన్ని స్లీప్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ అయ్యాయి అంటే ఇక్కడ చూడండి, ఇందాక 2 స్టార్ అని ఉంది, ఇప్పుడు 3 స్టార్ అని ఉంది. అంటే మనకు జాబ్స్ ద్వారా 2 చూపిస్తుంది. బట్ ఇక్కడ నిజానికి 3 స్టార్ అని చూపిస్తుంది. 3 స్టార్ అంటే మనము డిస్ఓన్ చేసిన కమాండ్, మనం ఏదైతే డిస్ఓన్ చేసామో ఒక ప్రాసెస్, స్లీప్ ప్రాసెస్, ఆ ప్రాసెస్ బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూ ఉంది. బట్ కరెంట్ షెల్ నుంచి టర్మినేట్ అయ్యింది. సో డిస్ఓన్ అనే కమాండ్ కరెంట్ షెల్ నుంచి రిమూవ్ చేస్తుంది జాబ్ని. బట్ బ్యాక్గ్రౌండ్ లో అది రన్ అవుతా ఉంటుంది అంటిల్ అది కంప్లీట్ అయ్యే వరకు, ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు. సో దిస్ ఈజ్ ఇది ఏంటంటే ఫోర్గ్రౌండ్, బ్యాక్గ్రౌండ్, జాబ్స్ అనే కమాండ్ జాబ్స్ ని, కరెంట్ షెల్ జాబ్స్ ని లిస్ట్ చేయడానికి వాడతాము. నోహప్ కమాండ్, డిస్ఓన్ కమాండ్. ఇది దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. సో థ్యాంక్ యూ.